नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीमत्सिद्धेश्वरीपीठस्थापकं महिमान्वितं कुर्ताळमठयोगीशं మౌనస్వామినమశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. దేవీ భాగవతం ఎవరి కోసం చెప్పవలసి వచ్చింది, ఎందుకోసం చెప్పవలసి వచ్చింది, ఆ చెప్పిన వాళ్ళు ఎవరు, దాని ఫలితం ఏమిటి, పర్యవసానం ఏమిటి, దాని గురించి వాళ్ళ కొంత ప్రస్తావించడం జరుగుతుంది. పరీక్షణ్ మహారాజు కథ భాగవతంలో ఉంది. శ్రీమద్ భాగవతం, విష్ణు భాగవతం దాంట్లోనూ ఉన్నది, దేవీ భాగవతంలోనూ ఉన్నది. కొద్ది తేడాలు ఉన్నాయనుకోండి. భాగవతం ఏం చెబుతున్నది, విష్ణు భాగవతం అని అంటే పరీక్షణ్ మహారాజు ముని శాపం వల్ల 7 రోజులలో మరణించవలసి వచ్చింది. ఆ మరణించవలసి రావటం వల్ల 7 రోజులలో ముక్తికి పోయేటువంటి మార్గం కావాలి అని అనుకున్నాడు ఆయన. శుక మహర్షి వచ్చి భాగవతాన్ని వినిపించాడు. వినిపించినందువల్ల ఆయనకు ముక్తి కలిగింది. ఇది శ్రీమద్ భాగవతం చెప్పేటువంటిది. శుక మహర్షి చెప్పాడు అక్కడ. శుక మహర్షి కథ దేవీ భాగవతంలోనూ ఉంది. అయితే పరీక్షిత్తు కాలం నాటికి శుకుడు లేడు. దేవీ భాగవతం ప్రకారం శుకుడు వెళ్ళిపోయినాడు, శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ తేడా ఉన్నది. దేవీ భాగవతంలో పరీక్షిత్తుకు శుకుడు వచ్చి భాగవతాన్ని వినిపించటం అనేది లేదు. పరీక్షిత్తు పాము గెలిచింది, మరణించాడు, ప్రేతమై తిరుగుతున్నాడు, అతని ముక్తికి పోలే. ఈ ప్రధానమైన విభేదం ఉన్నది శ్రీమద్ భాగవతానికి, దేవీ భాగవతానికి. పరీక్షిత్తు ప్రేతమై తిరుగుతున్నాడు. బలవన్మరణం చెందిన వాళ్ళు, హత్య చేయబడిన వాళ్ళు ప్రేతమై తిరుగుతుంటారు. హఠాన్మరణం చెందిన వాళ్ళు, మళ్ళీ యుద్ధంలో వెంటనే మరణించిన వాడికి వీరస్వర్గం వస్తుంది. అలా కాకుండా గాయాలు తగిలి కొన్నాళ్ళు బాధపడి మరణించాడు అనుకోండి, ఏమో వాడు ఎక్కడికి పోతాడో, వాడు ప్రేతం కావచ్చు. కనుక పీక్కోని మరణించిన వాడు, బాధపడుతూ మరణించిన వాడు, యుద్ధం ఉన్నది, ఒక్కసారి తలకాయ తెగిపోయింది, ఏదో తుపాకీ గుండు లోపలికి దూసుకుపోయింది, ఫిరంగి గుండు వచ్చినాయి, బాంబులు పడ్డాయి, మరణించారు. ఆ మరణాలు వేరు. ఈ మరణాలలో యుద్ధ మరణాలకు మాత్రం విలువ ఇచ్చింది. ద్వావిమౌ పురుషవులోకి సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగయుక్తశ్చ రణేచ అభిముఖే హతః. 2 పురుషులు, 2 మనుష్యులు సూర్యమండలాన్ని ఛేదించుకొని పైకి వెళ్తారు. ఎవరు వాళ్ళు? పరివ్రాట్ యోగయుక్తశ్చ, యోగయుక్తుడైనటువంటి పరివ్రాజకుడు వెళ్తాడు. రణేచ అభిముఖే హతః, యుద్ధం చేస్తూ శత్రువు చేతుల్లో అప్పటికప్పుడు మరణించిన వాడు. మరణించేటప్పటికి బాధ, వేదన, రోగము ఏముండదు, ఆ క్షణంలో మరణించాలి. అలా మరణించిన వాడు వెళ్ళిపోతాడు పైకి. మిగిలిన వాళ్ళంతా బలవన్మరణాలు, హఠాన్మరణాలు, బాంబులు పడ్డాయి, ఏదో జరిగింది, నీళ్లలో పడ్డాడు, ఓడ వేలిపోయింది, ప్రమాదాలు జరుగుతున్నాయి, వాళ్ళంతా ప్రేతములుగాక తప్పదు.
కొంతమంది అనుకుంటారు ఈ కష్టాలేం మళ్ళాకుండా హాయిగా సూసైడ్ కమిట్ చేసుకుందాం. చేస్తే ఏం లేదు, పైన పోయి ఇంకాస్త బాధలు పడాలి, ఇంకాస్త బాధలు పడాలి, ఇంకొంచెం కష్టాలు పడాలి, ఇంకొంచెం వేదన అనుభవించాలి. ఇక్కడ మీకు ఆకలి అయితే కాస్త అన్నం నేను అడుక్కోనైనా, అక్కడ అన్నం పెట్టేవాడు ఉండడు, ఆకలి అవుతూ ఉంటుంది, దప్పికైతూ ఉంటుంది, బాధలు పడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. పరీక్షిత్తు ఆ రకంగా తిరుగుతున్నాడు. దేవీ భాగవతం ప్రకారం అలా జరిగింది. ఎందుకు జరిగింది అట్లా? బలవన్మరణం, పాము గరిచింది. పాము గరిచి మరణిస్తే స్వర్గం ఎట్లా వస్తుంది? స్వర్గం రాదు, వాడు ప్రేతమై తిరుగుతున్నాడు అంటుంది దేవీ భాగవతం. అక్కడ ప్రథమ స్కంధంలో దేవీ భాగవతంలో దీనికి హేతు అయినటువంటి వ్యక్తుల యొక్క కథలు ఇచ్చారు. పరీక్షిత్తు మరణించటం, జనమేజయుడు సర్పయాగం చేయటం, ఆ కథలన్నీ కూడాను ప్రథమ స్కంధంలో మనకు దేవీ భాగవతంలో కనిపిస్తాయి. సరే, విష్ణు భాగవతంలోనూ కూడా ఉన్నదనుకోండి. దాంట్లో కొన్ని ఒకటి రెండు చాలా సున్నితమైన చిత్రమైన అంశాలు ఉన్నాయి. అందుకని వాటిని కూడా కొద్దిగా ప్రస్తావిస్తాను. ప్రథమ స్కంధ కథా విశేషాలు. పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. అతడు కృష్ణ భక్తుడు, మహాపురుషుడు, ధర్మాన్ని 4 పాదములతో పరిపాలించేటట్లుగా చేస్తున్నటువంటి వాడు. వేటకు వెళ్ళాడు. వేటకు వెళితే పరాక్రమవంతుడు గనుక, వీరుడు గనుక బాగా ముందుకెళ్ళాడు. సైన్యం అతన్ని అందుకోలేకపోయింది. దూసుకొని పోతున్నాడు ముందుకు, ఎక్కడికో వెళ్తున్నాడు. అలిసిపోయినాడు. అలిసిపోయి అక్కడ ఏమీ కనపడలేదు. ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళితే అక్కడెవరో చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు ఒక ఆయన. నాకు దప్పికైతున్నది, నాకు నీళ్లు కావాలి అన్నాడు. ఆ ముని వినలేదు, ఆయనకు వినపడలేదు. ఈయన కోపం వచ్చింది. నా అంతవాడు, ఈ దేశాన్ని నేనే చక్రవర్తి, నేను స్వయంగా వచ్చి ఆకలితో ఉంటే, దప్పికతో ఉంటే నేను పిలిచినా కూడా పలకకుండా ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. వీళ్ళంతా ఇట్టనే కళ్ళు మూసుకొని కూర్చుంటారు అని అనుకున్నాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి అటు చూశాడు. ఏదో పాము పడి ఉన్నది. ఆ పామును తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసాడు. పామును మెళ్ళో వేస్తే కోపం తీరుతుందా? ఇప్పుడు మనిషి యొక్క కోపం తీరాలి. ఏదో కోపం, ఆ కోపం తీర్చుకోవడానికి ఆయన ఎన్నుకున్న మార్గం అది. ఆ విసుగులో, కోపంలో అలా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కాసేపటికి ఎవరో పిల్లలు చూశారు, ఆడుకుంటూ ఉన్న పిల్లలు చూసి అన్నారు, మీ నాయన వెళ్ళో పాముందిరా, చచ్చిందో బతికిందో ఎవడికి తెలియదు, మీ నాయన వెళ్ళో పాము ఉన్నది, అయ్యో ఆయన కలుస్తుందో ఏమో. మన ఆయన వెళ్ళో పాము వేశాడా ఎవడన్నా? అట్లనా? వాడి కోపం వచ్చింది. వాడు ఇంకా రాలే ఆ తండ్రి దగ్గరికి. వాడు కౌశికి నది, ఆ నదీ తీరంలో పిల్లలతో ఆడుకుంటున్నాడు. వాడు ఏదో వేదం చదువుకుంటున్న కుర్రాడు, ఆడుకుంటున్నాడు. వాడు అంటాడు, ఓడక వింటి గోపున మహోరగ ముంగొని వచ్చి తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు రంసతలంబున మెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరకేశవులడ్డినైన చచ్చువో ఏడవనాడు తక్షక ఫణీంద్రు విషానల ఏది సంహతిన్. పాము తీసుకొచ్చి మా నాయన వెళ్ళో వేశాట. ఎవడు వేశాడో వాడు తక్షకుడు కలిసి చచ్చుదుగాక 7వ రోజు అన్నాడు. దుర్మద క్రీడ జరించు రాజు హరకేశవులడ్డినైన చచ్చువో 7వ నాడు తక్షక ఫణీంద్రు విషానలహేతి సంహతిన్. ఈ మాట అన్నాడు. అంటూనే కౌశికి నదిలో నీరు తీసుకున్నాడు, శపించాడు, నీళ్లు నదిలో వేసేసాడు. ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఆయన మెళ్ళలో పామున్నది. ఇక్కడ భారతం, భాగవతం, దేవీ భాగవతం వీటిల్లో సంఘటనల్లో కొద్ది తేడా కనిపిస్తుంది. భారతంలోనైతే పాము తీసి అవతల పారేశాడు, వాడు తపస్సంపన్నుడు అని ఉంది. భాగవతంలో పిల్లగాడు ఆడుకుంటున్నాడు, ఆ పాము కలుస్తుందో అయ్యో మా నాయన్ని ఏం చేస్తుందో అని ఆయన ఏడవటం మొదలు పెట్టాడు. ఇంత శపించాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు.
వాళ్ళ నాయనకు మెళుకు వచ్చింది, లేచి చూశాడు, తీసి అవతల పారేసి ఏమిరా ఏం జరిగింది అన్నాడు. ఇలా జరిగింది నాన్నగారు, నేను శపించానండి అన్నాడు. అదేంట్రా, ఎందుకు శపించావురా నాయన? శపించటం అనేది పనికిరాదురా, క్రోధం పనికిరాదు. కోపం ఉంటే అంతకు మించిన శత్రువే ఉన్నది నాయన. తపశక్తిని మింగేస్తుంది కోపం, కనుక కోపించరాదయ్యా. ఎందుకు చేశావు ఈ పని అన్నాడు. కోపం వచ్చిందండి అనేశానండి. శాపం తిప్పరా? నాకు తిప్పే శక్తి లేదండి, ఇచ్చే శక్తే కానీ తిప్పే శక్తి లేదు. కొంతమందికి శాపం ఇవ్వటం వరకే, దాన్ని తిప్పడం చేత కాదు. అశ్వత్థామకు అస్త్రాన్ని ప్రయోగించడం వరకే తెలుసు, బ్రహ్మశిలో నామక అస్త్రాన్ని. దాన్ని వెనక్కు తిప్పడం తెలియదు. అర్జునుడికి తెలుసు, రెండు అలా ఉంటాయి. అనేటప్పటికీ ఆయన చూశాడు, కళ్ళు మూసుకున్నాడు. ఆ అబ్బాయి ఇంత పని చేశాడు, వచ్చినవాడు మహారాజు, ఆయనకు తెలుసు, ఆయనకు దివ్య దృష్టి ఉన్నది కనుక. ఆ పరీక్షిత్తు యొక్క ఆయువు అయిపోయింది, అతడి మరణం తప్పదు. మావాడిచ్చిన శాపం నిమిత్త మాత్రం లాభం లేదు. అందుకని ఓ శిష్యుడిని పిలిచాడు, గౌరముఖుడు అని చెప్పి. ఆ గౌరముఖుడిని పిలిచి, ఒరే నువ్వు వెళ్ళి మహారాజు దగ్గరికి పోయి చెప్పిరా, జరిగిన సంఘటన అంతా చెప్పు. ఆయన చేతనైతే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు, చేతనైతే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. గౌరముఖుడు వెళ్ళాడు. ఈ సంఘటన ఇలా జరిగిందండి. శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి ఆయన మిమ్మల్ని శపించాడు. మహర్షి మీకు చెప్పిరమ్మన్నాడు, విషయం చెబుతున్నాను అన్నాడు. చెప్పాడు, వాడు వెళ్ళిపోయినాడు. పరీక్షిత్తు ఏం చేయాలో తోచలేదు. ఇక్కడ 7 రోజులు జరుగుతున్నది. 7 రోజులు జరుగుతూ ఉంటే శృంగి ఆడుకుంటున్నాడు కుర్రాడు. తోటి స్నేహితులందరూ ఆ సంఘటన అయిపోయింది, వాళ్ళ నాయన మళ్ళీ మామూలు రొటీన్లో పడ్డారు. 2 రోజులు గడిచింది. ఈ పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈ శృంగిని అడిగారు మిగతా పిల్లలు, ఉదయం నువ్వు మాతో పాటు రోజు చదువుకుంటున్నావు, వేదం చదువుతున్నావు, నువ్వు ఇంకా తపస్సు చేయలేదు, ఏమీ చేయలేదు, నీకు శపించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీకు శపించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మాతో పాటు తిరుగుతున్నావు, ఆడుకుంటున్నావు అని అడిగారు. అదిగాక శాపంలో తక్షకుడు తెలిసి చస్తాడన్నావు. తక్షకుడు ఎవర్రా, మీ ఫ్రెండా? ఇంకేమన్నా బాగా తెలుసునా తక్షకుడు? తక్షకుడు ఎవరో నాకేం తెలుసును అన్నాడు. మరి ఏమీ తెలియంది తక్షకుడు తెలిసి 7 రోజుల్లో మరణిస్తామని చెప్పావుగా, నువ్వు శపించావుగా అంటే. అన్నా నిజమే, తక్షకుడు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. ఏమిటిది అని అంటే, దీని వెనకాల ఒక అద్భుతమైన తాంత్రిక కథ ఉన్నది. పురాణంలో లేదనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అంటే ఒక కథ వస్తే ఆ కథ ఒక పురాణంలో ఎట్లా ఉంది, మరో పురాణంలో ఎట్లా ఉంది, తంత్ర గ్రంథాలలో ఎట్లా ఉంది, లేకపోతే లోకోక్తుల్లో ఎట్లా ఉన్నది, ప్రజలేమనుకుంటున్నారు, ఎన్నో ఎన్నో దాని వెనకాల ఉంటాయి. వాటిలో మనకి ఇష్టమైంది గ్రహించవచ్చు, ఇష్టం లేదు వదిలేసేయచ్చు. దానికి దీని వెనకాల సంఘటన ఉంది, అది ఏమిటో చెప్పరా మాకు అన్నారు. నేను కౌశికీ నది దగ్గర ఒకరోజు ఆశ్రమానికి పండ్లు, పూలు, సమిధులు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. వెళితే అక్కడ పొదల్లో నుంచి ఆ పెద్ద పుట్ట ఒకటి ఉన్నది. ఆ పుట్టలో నుంచి ఏవో వెలుగుల్లాగా పైకి వచ్చినాయి. తీరా చూస్తే ఓ పెద్ద పాము పైకి లేచింది. ఆ పడగ మీద పెద్ద రత్నం ఉన్నది. రత్నఛాయావ్యతికర ఇవ ప్రేక్ష్యమే తత్పురస్తాత్ వల్మీకాగ్రాత్ ప్రభవతి ధను ఖండమాఖండలస్య అంటాడు కవికుల గురువు కాళిదాసు. పుట్ట మీద నుంచి పాము వస్తున్నది. ఆ పుట్ట మీద నుంచి ఆ వెలుగులు వస్తూ ఉంటే అంతరిక్షంలో ఇంద్రచాపం వెలిసినట్టుగా కనిపిస్తున్నది అంటాడు కాళిదాసు. వల్మీకాగ్రాత్ ప్రభవతి ధను ఖండమాఖండలస్య. ఆ వెలుగులు కన్నులు మిరిమిట్లు గొలిపినాయి. ఆ పాము అలా ఎత్తి పడగ ఎత్తి నిల్చున్నది. నాకు భయం వేసింది. నా మీదికి వస్తున్నట్టుగా ఉంది, ముసపెడుతున్నది.
ఆ భూత్కారాన్ని చూసి నేను భయపడ్డాను. నేను వెనక్కు పరిగెత్తుతామా, పరిగెత్తే శక్తి కూడా లేదు. దాన్ని చూస్తుంటే భయం వేస్తున్నది. ఇంతలో నా వెనకాల నుంచి ఒక విప్రుడు వచ్చాడు. అతడు నిల్చున్నాడు. నాగరాజా, వెనక్కు వెళ్ళిపో, ఇతడు మన మిత్రుడు, మనకు కావలసిన వాడు అన్నాడు. ఆ పాము వెళ్ళిపోయింది. అయ్యా, ఎవరు మీరు? నన్ను పాము నుండి రక్షించారు అని అడిగాడు ఈ శృంగి. నీకు కావలసిన వాడిని, నేను నీకోసం వచ్చానయ్యా. అదేమిటండి, అంత పాము మీరు పొమ్మంటే పోయింది ఆమెనా? ఆజ్ఞాబద్ధైన సేవకురాల్లాగా, ఆజ్ఞాబద్ధుడైన సేవకుడులాగా మీరు పో అనగానే వాడు వెళ్ళిపోయినాడు. ఏమిటిది, ఎంత ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇది ఏమి విద్య? మీరు ఎంత తపస్సు చేశారు? ఎవరు మీరు అన్నారు. నేను విశ్వామిత్రుడి వంశానికి చెందినవాడిని. మా నాయన ఒక నాగకన్యను పెళ్లి చేసుకున్నాడు. ఆ నాగకన్యను పెళ్లి చేసుకున్నందువల్ల నాగజాతి నుండి కొన్ని సిద్ధ రహస్యాలు తెలిసినాయి మా కుటుంబానికి. నా తల్లిదండ్రులు నాకు ఒక విద్య నేర్పారు. నేనేం తపస్సు చేయలేదు, ఏమీ లేదు. తపస్సు చేయకుండా ఇంత శక్తి ఎట్లా వచ్చింది? కొన్ని విద్యలంతే గురువు శిష్యుడికి చెబుతాడు, చెప్పిన మరుక్షణం నుంచి పనిచేస్తుంది. దానికి తపస్సుతో పని లేదు. ఈ నాగ విద్య అటువంటిది నాకు నా పెద్దలు చెప్పారు. నాగజాతికి మానవ జాతికి సంబంధం ఉన్నది. నాగజాతి వాడిని మీ నాయన ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? నాగం అంటే పాము కదా అని అంటే, పాము పామే, కానీ నాగజాతిలో మానవాకారంతో జీవించేటువంటి నాగులున్నారు. వాళ్లకు మనకు సంబంధాలు ఉన్నాయి. రాముని కుమారుడు కుశుడు కుముద్వతి అని ఒక నాగజాతి కన్యను పెళ్లి చేసుకున్నాడు. కుశుడి యొక్క భార్య నాగజాతికి చెందింది. అలానే షట్చక్రవర్తులు ఉన్నారు. ఆ షట్చక్రవర్తులు హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సః పురూరవ సగర కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః. ఇందులో పురుకుత్సుడు అనేవాడు ఉన్నాడు. మాంధాత యొక్క కుమారుడు, మహాచక్రవర్తి మహావీరుడు అయినటువంటి మాంధాత యొక్క కుమారుడు ఉన్నాడు పురుకుత్సుడు. అతడు కూడా నాగజాతి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నాగజాతి స్త్రీని కన్యను పెళ్లి చేసుకొని వాళ్లకు ఉపకారం చేశాడు. వాళ్ళకు శత్రువులైనటువంటి గంధర్వులను వధించాడు. అందుకే అతని భార్య పేరు నర్మద. ఎవరు నర్మదను పురుకుత్సుని స్మరిస్తారో సర్పాలు వాళ్ళని ఏం చెయ్యబోని వాళ్ళు వరమిచ్చారు. వేదంలోని నాగ మంత్రములలో నర్మదా రుక్కు కూడా ఒకటి ఉన్నది. అలా మానవ జాతికి నాగజాతికి సంబంధాలు ఉన్నాయి. మరొక సంబంధం తర్వాత వస్తుంది. అంటే సరేనండి, సంతోషం, బాగుంది. ఈ విద్య నాకు నేర్చుకోవాలన్నది. మీరు అద్భుతమైన విద్య ప్రదర్శించారు, నేర్చుకో, నీకు నేర్పుతాను అన్నాడు. మా నాయనతో చెప్తానండి, మా నాయన అనుమతి తీసుకుంటాను, ఎందుకంటే మా నాన్న అనుమతి లేకుండా నేను ఏం తీసుకోను అన్నాడు. వీడు, నాన్న దగ్గర వేదం చదువుకుంటున్నాను నేను, ఆయనతో చెప్తాను, ఆశ్రమానికి వెళదాను రండి అన్నాడు. నేను మీ ఆశ్రమానికి రాను, నేను పని మీద వెళుతున్నాను. నీకు కావాలంటే ఇప్పుడు విద్య చెబుతా. మరి చెట్టనండి, తండ్రికి చెప్పకుండా అనుమతి లేకుండా తీసుకోవడం న్యాయం కాదు కదా. నేను నీ తండ్రి లాంటి వాడిని నేనయ్యా. వేదం ఏం చెబుతున్నది, శాస్త్రం ఏం చెబుతున్నది? కన్నవాడు తండ్రి, పెంచినవాడు తండ్రి, ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణభిక్ష పెట్టినవాడు తండ్రి. నేను నీకు ప్రాణభిక్ష పెట్టాను. వేదంలో శునశ్యపుడి కథ విన్నావా అన్నాడు. నేను ఇంకా అంతదాకా రాలేదండి, ఆ పాఠం మా నాయన ఇంకా నాకు చెప్పలేదన్నట్టు. వాడు, ఏమిటయ్యా అది అని అంటే, శునశ్యపుడు వరుణ రుక్కులని చెప్పాడు. హరిశ్చంద్రుడికి ఒకసారి వ్యాధి వచ్చింది, జలోదర వ్యాధి వచ్చింది. జలోదర వ్యాధి వస్తే ఆ వ్యాధి పోవాలే. వ్యాధి పోవటానికి వరుణుడిని ప్రార్థించాడు. వరుణుడు అన్నాడు, నీవు నాకు యజ్ఞం చేస్తే, నరపశువును బలి ఇస్తే నీకు వ్యాధి పోతుంది అన్నాడు. నరపశువును బలి ఇవ్వటం, ఇలా కథలో నుంచి కథలోకి పోతుంటే చాలా చిత్రమైనటువంటి కథలు ఎన్నో వస్తూ ఉంటాయి. అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వరుణుడిని ప్రార్థించాడు.
ఆ రోజుల్లో ప్రధాన దేవతలు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని. చాలా పురాతన కాలంలో ఇప్పుడున్న దేవతలు శివుడు, విష్ణువు, అమ్మవారు, హనుమంతుడు, రాముడు, భీముడు వీళ్ళంతా రాకముందు ప్రాచీన దేవతలు వేరు. ఒకప్పుడు ఇంద్రమతం ఉండేది ఈ దేశంలో, ఒకప్పుడు బ్రహ్మమతం ఉండేది ఈ దేశంలో. ఆ రోజుల్లో ఇంద్రుడిని తప్ప ఎవరిని ప్రార్థించేవాళ్ళు కాదు. ఆ ఇంద్రుడి కథ గాయత్రిని గురించి చెప్పేటప్పుడు వస్తాను, ఇప్పుడు వదిలిపెట్టి. అలా ఈ వివిధ దేవతలు ప్రాచీన కాలంలో ఉండేవి. వరుణుణ్ణి ప్రార్థించేవాళ్ళు, ఏదైనా కష్టం వస్తే ఇంద్రుణ్ణి ప్రార్థించేవాళ్ళు, అంతేకాని ఇప్పుడున్న దేవతలను ప్రార్థించేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఏమవుతున్నదంటే కొందరు దేవతలు బాధపడిపోయినారు, కొత్త కొత్త దేవతలు వస్తున్నారు. ఈ కొత్త కొత్త దేవతలు తొందరగా పనులు చేసి పెడుతున్నారని వాళ్ళు గుళ్ళు కడుతున్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, దానికేమి. లోకంలో వచ్చేటువంటి పరిణామం చాలా చిత్రంగా ఉంటుంది. కనుక వీడు శునశ్శేపుడి కథలో ఏమిటనంటే, పిల్లలు లేని హరిశ్చంద్రుడు వరుణుడి అనుగ్రహం వల్ల పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని చంపి నాకు యజ్ఞం చెయ్యి అన్నాడు వరుణుడు. చేస్తాను అన్నాడు. పిల్లవాడి మీద మమకారం ఎన్నాళ్ళు చెయ్యడు. వరుణుడు వచ్చాడు, ఏమయ్యా నీ పిల్లవాడు పుట్టించాను కదా, కొన్నాళ్ళు పెంచుకున్నావు, సంతోషం కలిగింది కదా, యజ్ఞం చెయ్యి అన్నాడు. పిల్లగాడంటే మరీ పిల్లగాడు కదండి, కొంచెం పెరిగి కాస్త ముద్దు ముచ్చట చూసుకొని తర్వాత ఇస్తాను అన్నాడు. కొన్నాళ్ళు అయింది, మళ్ళీ వచ్చాడు. అసలు బలివ్వటం అంటే ఒడుగు కావాలి కదండి, ఒడుగైతే కదా మనిషి అయ్యేది, కనుక ఒడుగైన దాకా ఆగండి అన్నాడు. సరే ఆగాడు, మళ్ళీ ఒడుగైంది, మళ్ళీ వచ్చాడు. ఈసారి ఇంక ఇవ్వక తప్పేటట్టు లేదు. ఈ పిల్లగాడి సంగతి తెలుసుకొని అడవికి వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు తప్పించుకొని పారిపోతే వరుణుడు వచ్చి శపించాడు, నీకు జలోదర వ్యాధి కలుగునుగాక, దాంతో చస్తావు నువ్వు అన్నాడు. యజ్ఞం చేస్తే గాని బతకడు. కొడుకేమో ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఏం చేయాలి అప్పుడు మంత్రులు సలహా ఇచ్చారు. కొడుకంటే కొడుకును ఇస్తానని కదండి మీరు అన్నారే, ఉన్నత కొడుకును పెంచుకోండి, దత్తు తెచ్చుకోండి, వాడిని బలివ్వండి. ఇది బాగానే ఉందనుకున్నారు. బాగానే ఉందనుకొని వెతకటం మొదలుపెట్టారు మంత్రులు, సైనికులు, సేనాపతులు అందరూ కూడా. ఎవడైనా పిల్లగాడిని ఇస్తాడా మహారాజు గారికి, యజ్ఞం చేస్తాడు, చంపుతాడు, దాంట్లో రహస్యం ఏం లేదు అనేటప్పటికి ఎవరిస్తారు చూస్తూ అజీగర్తుడు అని ఒకడు ఉన్నాడు. వాడికి 3 పిల్లలు ఉన్నారు. చాలా పేదవాడు, తిండికి జరగటం లేదు. ఏమరా మన పిల్లలు ఎవరన్నా ఇస్తే ఎట్లా ఉంటుందంటావు అన్నాడు భార్యతోటి. మీ ఇష్టం, ఇస్తే ఇచ్చుకోండి, చిన్నవాడిని నేను ఇవ్వను, వాడు నాకు చాలా ముద్దన్నాడు. మరి పెద్దవాడు నా కర్మాధికారి, వాడిని ఇస్తే ఎట్లా అన్నాడు. మధ్యవాడు వింటున్నాడు ఇదంతా. సరే నన్ను ఇవ్వండి అన్నాడు. ఏమంటాడు పాపం. వాడిని ఇచ్చాడు. మహారాజు ధనం ఇచ్చాడు. వాడు వెళుతూ వాడన్నాడు, తల్లిదండ్రులకు కానివాడిని అయిపోయినాను నేను, దేవుడికి కూడా కానివాడిని, ఎందుకంటే దేవుడే నన్ను తినబోతున్నాడు, కనుక నన్ను ఎవడు రక్షిస్తాడు నన్ను అనుకుంటూ పోతున్నాడు. పోతుంటే దోవలో విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమం వచ్చింది. ఆశ్రమంలో విశ్వామిత్రుడు కూర్చొని ఉన్నాడు. రాజభటులు దోవలో ఆశ్రమం ఉన్నది కాబట్టి నమస్కారం చేసిపోదామని ఆ సైన్యాధికారి ఒకరు లోపలికి వెళ్ళారు. వాళ్ళతో పాటు వీడు కూడా వెళ్ళాడు. వీడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని కాళ్ళు పట్టుకున్నాడు. ఏమైందిరా నాయన నీకు, ఎవరు నువ్వు అన్నాడు. నేను అజీగర్తుడి కొడుకునండి, మధ్యవాడిని, నన్ను ఇట్లా అమ్మారు మహారాజుకు, నన్ను చంపుతాట, యజ్ఞం చేస్తాట, నన్ను మీరు రక్షించాలా అన్నాడు. అంటే ఆయనకు 9 కొడుకులు ఉన్నారు. ఒరే మీలో ఎవరన్నా వెళ్ళండి రా అన్నాడు. వీడి బదులు ఎవరన్నా వెళ్ళండి అన్నాడు. మేమేం వెళ్ళమన్నారు వాళ్ళు. చూస్తూ చావటానికి ఎవడు వెళ్తాడు, ఎవడు ఇష్టపడినప్పుడు బుద్ధి లేదురా మీకు, నేను చెప్తే వెళ్ళనంటారా. కిరాత హూణాంధ్ర పుళింత పుల్కసాహ, మీరంతా కిరాతులు, హూణులు, ఆంధ్రులు అగుదురుగాక అని శపించాడు. అంటే ఆయన శపించిన వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడున్నవాడు అంటే అనాగరిక జాతుల్లో వేద విద్య ఏమీ లేకుండా వాళ్ళలో కలిసిపోండి అని చెప్పించాడు అనమాట. సరే, శునశ్శేపుణ్ణి తీసుకెళ్లారు. యజ్ఞానికి విశ్వామిత్రుడికి కూడా ఆహ్వానం వచ్చింది. యజ్ఞానికి వెళ్ళాడు ఆయన కూడా. యజ్ఞం జరుగుతున్నది. యూపస్తంభానికి పశువుగా నరపశువును కట్టారు. నరపశువును కడితే ఆ శునశ్శేపుడికి విశ్వామిత్రుడు చెప్పాడు, ఒరే ఆ యజ్ఞం మొదలు పెట్టంగానే నువ్వు పని చెయ్యి, నేను నీకు మంత్రం చెబుతా, ఆ మంత్రం చెయ్యి, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. వరుణ మంత్రం చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రం శునశ్శేపుడు ఇంకా యజ్ఞంలో ఇతన్ని బలివ్వాలి,
బలిచ్చే సమయం వస్తున్నది. ఆ సమయం వచ్చేసరికి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం వల్ల, ఇతడు చేసినటువంటి ఆ కొద్దిపాటి సాధన వల్ల అతడిలో నుండి వరుణ రుక్కులు రావటం మొదలుపెట్టినాయి. ఎక్కడి నుంచో అంతరిక్షంలో నుంచి వినిపిస్తున్నాయి, అతడికి మంత్రాలు వినిపిస్తున్నాయి. ఆ వినిపిస్తున్న మంత్రాలను పలుకుతున్నాడు. వరుణ రుక్కులు అతడి హృదయంలో నుంచి వస్తున్నాయి. వరుణ రుక్కులు వచ్చేసరికి ఆ వరుణ దేవుడు సంతోషించాడు. నన్ను ఇంత అద్భుతమైన మంత్రములతో స్తోత్రం చేశావు సునశ్చేప, నీకు ప్రాణదానాన్ని ఇస్తున్నాను. ఈ హరిశ్చంద్రుడు ఇంకా యజ్ఞం చేయక్కర్లా. యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని అతడికి ఇస్తున్నాను నేను.